ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు తెలియపరిచిన మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరున మీరే దీవించి వారి గృహంలోని మేలుతో ఆయన ప్రభా నీవే వారిని తృప్తిపరచండి అయ్యా. వారిలో నీకు ఇష్టం లేని క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడే నాయన ప్రభా నీ కుమారులో నుంచి నీ కుమార్తెల నుంచి తొలగించి నీ ప్రియ బిడలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ బిడ్డలకు కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే నాయన ప్రభా రోగులై ఉన్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణములన్నింటినీ నాయన ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దమని, వారి గమ్యాలకి మీరే చేర్చమని, ఈ మాటలు ఎక్కడైతే వినిపింపబడుతున్నాయో ప్రతి మాటను మీరే దీవించి ఈ బిడ్డలకు, నా సహోదరి సహోదరులకు కావలసిన సత్యముతో నీ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చాలా శ్రేష్టమైనది. అది ఏంటి అంటే బైబిల్కి వ్యతిరేకమైన మాట. నేను మిమ్మల్ని క్షమించాలనుకోండి, ఉదాహరణకు మీరు నన్ను క్షమించాలి. ఇద్దరి మధ్యన మనకి క్షమాపణ ఉండాలి. ఇరువురికి మధ్య సఖ్యత, సమాధానం ఉండాలి. అలాగే మనం ఇతరులను క్షమిస్తే మనం క్షమింపబడతాం. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? పరలోక ప్రార్థన. ఏమని చేస్తాం? పరలోక ప్రార్థనలా మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధంను క్షమించుము ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మనం చేసే పరలోక ప్రార్థనలో ఒక అంశంగా. కానీ మనం వారిని క్షమించలేకపోతున్నాం. ఎందుకు అంటే మనలో ఉంటున్న దేవునికి అంగీకారం కాని అడ్డు మనలో ఉంది. ఏంటి ఆ అడ్డు? బైబిల్కి వ్యతిరేకమైనది ఏంటి అని మనం చూసినట్లయితే అహం. దాన్ని ఇంగ్లీష్లో ఈగో అంటారు. మనకి ఎప్పుడైతే ఈగో మనలో ఎప్పుడైతే ఏర్పడిందో మనం ఇతరులను క్షమించలేము, ఇతరులతో మనం మాట్లాడలేము, వారి ముఖాన్ని కూడా మనం చూడలేము. క్షమాపణ లేకపోతే మనం ఎవరితో కూడా సఖ్యతగా ఉండలేము. క్షమాపణ ఉండాలి, సమాధానం ఉండాలి. ఈ యుగో ఏం చేస్తుందంటే సమాధానాన్ని అలాగే క్షమాపణను వెళ్ళకుండా మనల్ని ఏం చేస్తుందంటే స్ట్రాంగ్ చేసేస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇతరులను క్షమించలేకపోతున్నాము అంటే మనలో అహం చాలా ఎక్కువగా ఉందనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. మనకు ఎవరైనా మేలు చేశారనుకోండి, మనం ఏం చేయాలి? వెంటనే దేవాది దేవుడు మనకి మేలు చేసే వ్యక్తికి మంచి హృదయం ఇవ్వబట్టే మనకు మేలు చేశాడు కనుక ముందుగా దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ తర్వాత మనకు సహాయం చేసిన వ్యక్తిని మనం థ్యాంక్స్ చెప్పాలి, మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మనం వెంటనే థ్యాంక్స్ చెప్పేవారికి ఉండాలి. ఈ యొక్క ఈగో మనలో ఉండటం వల్ల ఏమవుతుందంటే థ్యాంక్స్ చెప్పనివ్వదు, ప్రేమగల మాటలు ఆ వ్యక్తులతో మాట్లాడనివ్వదు. ఈగోకి ఎగ్నెస్ట్ ఎవరు అంటే హంబుల్, దీనత్వము. అహానికి వ్యతిరేకము హంబుల్, దీనత్వం అన్నమాట. మనలో ఎప్పుడైతే దీనత్వం ఉందో ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించగలమండి. మనల్ని ఎవరైనా ఎప్రిషియేట్ చేశారనుకోండి, ఆ తెలివి ఇచ్చిన దేవాది దేవునికి, అయ్యా నాకు ఆ తెలివి నువ్వు ఇవ్వటం వల్ల నేను ఏపాటి వాడినయ్యా, ఆ వారు నన్ను ఎప్రిషియేట్ చేశారంటే దానికి గల కారణము నీవే ప్రభు అని మన హృదయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేగాని నేను బాగా చదువుకున్నాను కాబట్టి, నాకుంటున్న తెలివిని బట్టి నేను చెప్పగలిగాను, అందుకే నాకు ఎప్రిషియేషన్ వచ్చిందే అనే విధంగా కానీ ఎప్పుడైతే నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో, వెంటనే అటువంటి థాట్స్ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో మనకు వెంటనే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందనే సత్యాన్ని మర్చిపోవద్దు, జ్ఞాపకం పెట్టుకోండి. మనలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అతిశయించేవారుగా ఉండకూడదు. క్రీస్తుని బట్టి అతిశయించేవారుగా ఉండాలి. మనకి ఇచ్చిన తెలివిని బట్టి యేసయ్యకు మనం ఆయనను అతిశయించాలి, ఆయనను బట్టి మనం అతిశయించేవారుగా ఉండాలి తప్ప మన వల్ల ఏమీ కాదు. అహం ఉన్నవారు పక్కవారి యొక్క ఎదుగుదలను చూసి వారవలేరు, పక్కవారి యొక్క మంచి స్థితిని చూసి వారవలేరు, వారికి మంచి మార్కులు వస్తే వారవలేరు, వారు మంచి ఇల్లు కట్టుకుంటే వారవలేరు. ఎవరంటే ఈగో ఉన్నవారు. యేసుప్రభు వారు శిష్యులను ఎలాగైతే ఏర్పరచుకున్నాడో అలాగే అపోస్తలుడైన పౌలును కూడా మరి దమస్కులో ఏర్పరచుకున్నాడు. ఆయన అంటాడు కదా, ఆయన ఎంత తగ్గింపో చూడండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే, నేను అపోస్తలు అందరిలో తక్కువ వాడను,
దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడడానికి యోగ్యుడని కాను అంటాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను అంటాడు. అపోస్తలుడైన పౌలు ఏమి తక్కువేం కాదు, చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. అయినప్పటికీ కూడా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, పాపులలో ప్రధానుని అని మరి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా చూస్తాం. ఆయనలో చూడండి ఎంత తగ్గింపో, ఎంత దీనత్వం ఉండబట్టి ఆ మాట మాట్లాడగలిగాడు. అది ఎవరికి వస్తుంది అంటే క్రీస్తుని కలిగి ఉన్నవారికి మాత్రమే అటువంటి దీనత్వం ఏర్పడుతుంది. మనలో అహము, ఇగో పోవాలంటే దీనత్వంతో జీవిస్తేనే తప్ప మనలో అహము పోదు. మనకి దీనత్వమునకు ఫౌండర్ ఎవరు చూసినట్లయితే, బైబిల్ మొత్తానికి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు. దీనత్వము వచ్చిందంటే ఆయన ద్వారానే దీనత్వం ఏర్పడ్డది. ఆయనను మనం ఎప్పుడైతే మన హృదయంలో ఆహ్వానించుకున్నామో, ప్రభువుని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, మనం అందరిని ప్రేమించగలుగుతాం, అందరితో కూడా సఖ్యతగా ఉండగలం, అందరితో సమాధానంగా మనం జీవించగలం. అప్పుడు దేవుడు మన యొక్క లైఫ్ను మంచి స్థితిలో ఉంచగలడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అహంతో ఉన్నవారిని, వారి యొక్క అహాన్ని బట్టి దేవుడు వారిని చాలా శిక్షించినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకు యెషయా గ్రంథము 14:13-14 మనం చూసినట్లయితే, సాతానుడు దేవుని పైన నేను ఉండాలి అనుకున్నాడు. దేవుని కన్నా నేనే గొప్పవాడిగా అయిపోవాలనుకుని తన హృదయంలో అనుకున్నాడంట. వెంటనే దేవుడు ఆ యొక్క మాటను ఎరిగి వాడిని సాతాన్ని అక్కడి నుంచి కిందకి నెట్టివేసినట్లుగా మనం చూస్తాం. అహం వల్ల సాతానుడు అలా మాట్లాడగలిగాడు. అలాగే నెబుకద్నెజరు మనం చూడొచ్చు. నెబుకద్నెజరు తన హృదయంలో అనుకున్నాడు, పైకి కూడా మాట్లాడలేదు. ఈ యొక్క బబులోను మహాసామ్రాజ్యం నా బల పరాక్రమాన్ని సూచిస్తుందని హృదయంలో అనుకున్నాడంట. వెంటనే గద్దె దించి గడ్డి మేసేలాగా దేవుడు మరి 7 సంవత్సరాలు మరి నెబుకద్నెజరు అడవిలో లిటరల్గా పశువుల మధ్య జీవించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అహం ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసండి, ఐ మిస్ మై సెల్ఫ్ అన్నట్లుగా వారు, వారి కుటుంబము, వారికి అలా బిరుగీసుకొని ఉన్నట్లుగా ఉంటారు. ఎవరిని కూడా కేర్ చేయరు, ఎవరి యొక్క మంచి స్థితిని చూసి వారవలేరు అనమాట. మరి అది మనకు పోవాలంటే మై సెల్ఫ్ పోవాలంటే మనం పౌలు భక్తుడు చెప్పినట్లుగా, పౌలు భక్తుడు అంటాడు, నేను అందరిలో అందరి వాడిని అంటాడు. అందరిలో అందరి వాడును అనే మనస్తత్వం మనలోకి వచ్చిందంటే మనలో దీనత్వం ఏర్పడినట్లు నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఈ మాటలు వింటున్నా మనము మన యొక్క చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించగలుగుతున్నామా, వారితో సమాధానంగా ఉండగలుగుతున్నామా, వారితో మనం సఖ్యతతో మాట్లాడగలుగుతున్నామా? ఒకవేళ మాట్లాడలేకపోతున్నాము అంటే, వారిని చూసి మనం ఓర్వలేకపోతున్నాము అంటే మనలో అహం అనే దురాత్మ ఉందనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఈరోజే అహాన్ని విడిచిపెట్టండి. దీనులుగా ప్రభు పాదాల యొద్ద గడిపి ఆయన ఇచ్చే కృపను మనం పొందుకొని కుటుంబాలతో ఆశీర్వదింపబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.